ఇప్పుడు మార్కెట్లో చాలా కంపెనీస్ వచ్చేసాయండి. ఆల్కలైన్ వాటర్ అనేది ఆల్కలైన్ వాటర్ అనేది చాలా కంపెనీలు ఏ విధంగా మోసం చేస్తున్నాయో మీకు లైవ్ లో చేసి చూపిస్తాను. అవును, చూస్తున్నారు కదా. ఇప్పుడు మన ముందు హయోనైజర్ ఉంది. ఇప్పుడు మనమైతే ఏవి క్యాన్ వాటర్, బాటిల్ వాటర్ ఏవైతే చూసినామో ఇందులో అన్నీ వస్తాయంట. ఒకసారి అది ఎలా పనిచేస్తుంది, ఎన్ని రకాల వాటర్ వస్తాయి చూస్తారు. ఈ అయోనైజర్ వచ్చేసి 8 రకాల వాటర్ వస్తుంది. ఇది మన కంపెనీ వచ్చేసి స్టార్టింగ్ 5 ప్లేట్ల నుంచి, అంటే ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ ఉంటాయండి దీనిలో. దీని లోపల 2 కార్బన్ ఫిల్టర్, ఒక సెగ్మెంట్ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ద్వారా వాటర్ ట్రీట్మెంట్ తీసుకొని మనకు 8 రకాల వాటర్ ఇస్తుంది. ఆ 8 రకాల వాటర్ ఆల్కలైన్ వాటరే లేదండి, ఎసిడిక్ లో 3 రకాల వాటర్ వస్తుంది. మనం ఇందాక చార్ట్ లో చూపించాం కదా, మనకు 3 వాటర్ ఎట్లా తీసుకోవాలా, 5 వాటర్ దేనికోసం ఉపయోగం, అవన్నీ ఏ pH ఎప్పుడు అవసరం పడుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీనిలో ఎట్లా చూపిస్తాను. ఇప్పుడు మనం అయోనైజర్ అనేది స్టార్టింగ్ రన్నింగ్ పెడుతున్నాం చూడండి. స్టార్ట్ చేస్తున్నాను. అయోనైజర్ స్టార్ట్ అయిందండి. మనకు స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ పవర్ ఆన్ చేసిన వెంటనే మన మిషన్ సెల్ఫ్ క్లీనింగ్ అవుతుంది. అంటే మిషన్ లోపల ఉన్న ఫిల్టర్లన్నీ క్లీన్ అయిన తర్వాత ఆ వేస్ట్ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది, సఫై అవుతుంది. ఈ వాటర్ వేస్ట్ క్లీన్ అవుతుందండి. మొత్తం క్లీన్ అయిన తర్వాత వాటర్ అంతా బయటికి వచ్చేసిన తర్వాత మనకి ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్ పెట్టుకోవచ్చు. ఇది ఆల్కలైన్ లెవెల్ 4 అండి. అంటే ఇది మనకు pH దగ్గర 10 వరకు వస్తుంది. ఇది హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్. ఇప్పుడు మీరు హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ చూడాలనుకుంటే మనం టార్చ్ లైట్ వేసి చూడొచ్చు. చూడండి, బాటిల్ మొత్తం ఫుల్ పడుతున్నాను. ఆఫ్ చేశాను. టార్చ్ చేయకుండా కానీ ఇక్కడికి కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. మెల్లిగా అవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆ బబుల్స్ ఎంత నీట్ గా అవుతున్నాయి కింద నుంచి. మీకు అవన్నీ వైట్ అయిపోతాయి. ఇది 4వ లెవెల్ అండి. దీని pH మనం చెక్ చేస్తున్నాం చూడండి. మీరు స్కేల్లో చూసుకుంటే ఏ pH తో మ్యాచ్ అయిందండి? 10+. 10+ తో మ్యాచ్ అయింది. అంటే ఇది మనం వెజిటబుల్ క్లీనింగ్ కోసం. మనం బయట నుంచి పెస్టిసైడ్స్, మన ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చుకుంటాం కదా, అవి వచ్చినప్పుడు మనం వాటర్ తో క్లీన్ చేసుకుంటే దాని మీద ఉన్న ఆయిల్ మార్కులు కూడా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఆయిల్ ను కూడా పగలగొట్టేంత ఇది ఉందండి. చూడండి, ఇప్పుడు ఇది మనం ఆయిల్ అండి. ఇప్పుడు ఆయిల్ మనం దీంట్లో కొద్దిగా ఒక చుక్క రెండు డ్రాప్స్ వంట నూనె ఆయిల్. ఈ ఆయిల్ కి మీరు ఏ వాటర్ అయినా వేయండి. ఇప్పుడు దాదాపు మన బాటిల్ వాటర్ అంటున్నాము. ఈ బాటిల్ వాటర్ దీంట్లో వేసాము చూడండి. ఆయిల్ ఏమన్నా కలిసిపోయిందా వాటర్తో, మనకంతా పైన తెలిపోతుంది. పైన ఆయిల్ మొత్తం పైన తెలిపోతుంది, కింద వచ్చేసి వాటర్ ఉంది. అదే మనకు హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ వేస్తాను చూడండి. ఆన్ మిషన్ ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తారు. ఆన్ చేసిన ప్రతిసారి సెల్ఫ్ క్లీనింగ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఇదే నీళ్ళు దీంట్లో వేస్తున్నాం చూడండి. చూడండి, ఆయిల్ మొత్తం కలిసిపోయిందండి. ఆయిల్ కూడా కరిగిపోతుంది. అంటే మనం బయట నుంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ తీసుకొచ్చినా కూడా ఈ వాటర్ ద్వారా మన ఆయిల్ కరగడం, ఆయిల్ ని మొత్తం కరగొట్టేస్తుంది. దాని లోపల ఉన్న పెస్టిసైడ్స్, కెమికల్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. ఇది వెజిటబుల్ క్లీనింగ్ కోసం వాడచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్కలైన్ లెవెల్ 3rd వాటర్. అది లాంగ్వేజెస్ లో మాట్లాడుతుంది. మనకి ఏ లెవెల్ ఇస్తుందో చెప్పేస్తుంది. తర్వాత ఆన్ చేస్తున్నా చూడండి. ఇది ఆల్కలైన్ లెవెల్ 1 అండి. ఈ వాటర్ దేనికి? ఇది ఆల్కలైన్ లెవెల్ వచ్చేసి మనం తాగడం కోసం, రెగ్యులర్ డ్రింకింగ్ కోసం, దానికోసం వాడచ్చు. pH వచ్చేసి 8. కరెక్ట్గా ఉంది. కరెక్ట్గా 8 ఉంటుందండి. ఇది కరెక్ట్గా 8 ఉంది మన డ్రింకింగ్ కోసం. తర్వాత నెక్స్ట్ ఆల్కలైన్ లెవెల్
2 తీసుకొని చూపిస్తాను చూడండి. ఓకే. ఇవన్నీ మీరు నార్మల్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసే పంపిస్తారు కదా? అవునండి, కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. దీంతో పాటు మనం ఇది లెవెల్ 2 లెవెల్ 2 అండి. ఓకే. ఇది ఇక్కడ మనకు వచ్చేసి 8.5 నుంచి 9 వరకు వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి మనం గ్రీన్ టీ వాటర్, ఓకే, మనం కోసం గాని ఇట్లాంటి స్ట్రాంగ్ యాంటెక్స్ అండి. దీంట్లో ఇప్పుడు మిషన్ ఆఫ్ చేశాను, తీసుకున్నాను. దీంట్లో చూడండి లైట్గా ఉన్నాయి, అవే హైడ్రోజన్ రిచ్ ఉన్నాయి. ప్లస్ మనకు pH చెక్ చేసుకుంటే pH 8 నుంచి 9 వచ్చేసింది. 8 to 9 వచ్చేసింది. తర్వాత ఇదే మనకు ఆల్కలైన్ లెవెల్ 3 కూడా ఉంది. ఓకే. అవును. మొత్తం ఎన్ని రకాలు వస్తాయండి? 8 రకాలండి. 8 రకాలు. ఆల్కలైన్ 4 చూపించాము, మళ్ళీ మిషన్ ఆఫ్ చేసేసుకున్నాను. ఓకే. ఇది 9+ pH అండి. దీంట్లో చూడండి ఇంకా ఎక్కువ. అవును, చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ అండి. దీంట్లో వచ్చేసి మనకు pH ఇవి ఎందుకు వాడుకోవచ్చు? ఇది మనము గ్రీన్ టీ వాటర్ అండి. అంటే మనం గ్రీన్ టీ తాగాలనుకున్నప్పుడు మనం ఈ వాటర్ ద్వారా గ్రీన్ టీ చేసి వాడుకోవచ్చు. ఓకే. తర్వాత మనం 4 లెవెల్ చూపించాము, ఆల్కలైన్ లెవెల్ చూపించాము. దీంతో పాటు మనం మెడిసిన్స్, మనం టాబ్లెట్లు మింగుతాం కదండి, ఆ టాబ్లెట్లు మింగేటప్పుడు మనకు గ్యాస్ టాబ్లెట్ ముందు ఇస్తారు, అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ ఫామ్ కాకుండా మనకి ఎక్కువ టాబ్లెట్లు మింగుతుంది pH 7 వాటర్. దాన్ని ప్యూరిఫైడ్ వాటర్ అంటారు, లేకుంటే మెడిసిన్ వాటర్ అంటారు. ఆ మెడిసిన్ వాటర్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు అక్కడ అన్ని మెనూ ఉంది కదా? ఉందండి. ఓకే. ఇది ప్యూరిఫైడ్ వాటర్. ఇప్పుడు ఇవి కూరగాయలకు వాడేవి, టీకి వాడేవి నార్మల్ తాగొచ్చా? తాగకూడదండి, కూరగాయలు వాడే వాటర్ తాగకూడదు. ఓకే. ఒకవేళ పొరపాటుగా ఇట్లా తాగితే? అంటే ఒకసారికి ఏమి కాదండి, కంటిన్యూస్గా తాగితే మనకు ఎఫెక్ట్ కలుగుతుంది. ఓకే. అది చెప్తుంది కాబట్టి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది, అట్లాగే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఇంకా బెటర్ ఉంటుంది. ఇది ప్యూరిఫైడ్ వాటర్, అంటే pH 7 వాటర్, టాబ్లెట్ మెడిసిన్ వాటర్ అంటారు. ఓకే. దీని pH చూడండి 8, 7 to 8. 7 మనకు గ్రీన్. ఓకే. అంటే ఇది మెడిసిన్ వాటర్. అదే టైపు మనకు యాసిడిక్లో కూడా 4 రకాల వాటర్ వస్తుంది, 3 టైప్ ఆఫ్ వాటర్. అది కూడా చూపిస్తాను చూడండి. ఇందాక మీకు 5 వాటర్లు చూపించాను కదండి, మీకు వెజిటబుల్ క్లీనింగ్ కోసము, గ్రీన్ టీ వాటర్, మెడిసిన్ కోసం, జనరల్ తాగడం కోసం, ఇట్లా ఈ 5 రకాల వాటర్ ఇస్తున్నాం. తర్వాత ఇంకా మన ఎసిడిక్ లో కూడా 3 రకాల వాటర్ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనకు pH 3 వాటర్ ఉంది. pH 3 వాటర్ వచ్చేసేటప్పటికి అది మనం సోడా వాటర్ అంటారు. అంటే ఇప్పుడు మనకు సోడా, ఇప్పుడు యాక్చువల్ గా క్యాజువల్ గా ఇది సోడా అండి. ఇప్పుడు ఈ సోడా చూపిస్తాను చూడండి. ఇది మనం బయట నుంచి కొనుక్కొచ్చిన సోడా, ఇది గ్యాస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సోడాలో తీసుకుంటే చూడండి, ఈ సోడా pH చూడండి దేంతో మ్యాచ్ అయిందండి? 3 రెడ్ లో ఉంది చూడండి. ఓకే. ఓకే. అవును, గ్యాస్ ఉండడం వల్ల. అంటే ఇక్కడ మనము pH 3 అనేది మీరు సోడా అనేది ఎందుకు తాగుతారండి? ఇప్పుడు ఏదైనా బిర్యానీ తిన్నప్పుడు అరగడానికి కోసం సోడా తాగుతారు. అంటే సోడా అంటే మీరు ఇక్కడ కార్బోనేటెడ్, అంటే మీరు టేబుల్ రావడం కోసము కార్బోనేటెడ్ వాటర్. కార్బోనేటెడ్ వాటర్ అంటే మనకు కొద్దిగా హార్మ్ఫుల్లే. ఈ కార్బోనేటెడ్ వాటర్ మనకు pH 3లో pH 3 కింద కన్వర్ట్ చేస్తుంది. అదే ఎలాంటి కార్బోనేటెడ్ కాకుండా నాన్ కార్బోనేటెడ్ కూడా మనం pH 3 తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు తీస్తున్నా చూడండి, మిషన్ ఆన్ చేస్తున్నాను.
చూడండి. సేమ్ వాటర్ వచ్చిందా రాలేదా? వచ్చేసింది. pH 3. అవును. అంటే ఎసిడిక్ 3 లో తీసుకుంటే మనకు pH 3 వస్తుంది. ఇప్పుడు ఇవి తాగొచ్చు. మీరు సోడా తాగాలనుకున్నప్పుడు బయట నుంచి 20 రూపాయలు అవసరం లేదు, ఓన్లీ వాటర్ తాగేస్తే సరిపోతుంది. తీసుకుంటే మీకు సోడా వచ్చేస్తుంది. ఓకే, రెగ్యులర్ గా తాగం కాబట్టి ఇప్పుడు ఒక బార్ తీసుకోవచ్చు. తర్వాత మనకు వచ్చేసి మిషన్ ఆన్ చేస్తున్నాను బ్యూటీ వాటర్ అండి. ఇప్పుడు మేకప్ వేసుకుంటుంటారు, మనం పౌడర్ తీసుకుంటుంటాము, అలాంటప్పుడు బ్యూటీ వాటర్ ఉంటుంది. బ్యూటీ వాటర్ వచ్చేసి చూడండి, ఇది బ్యూటీ వాటర్. ఒకవేళ స్కిన్ కేర్ కావాలనుకుంటే ఈ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. బ్యూటీ వాటర్, దీని pH చూడండి. సిక్స్ 5.0. ఓకే, 5.0 6 లోపు. ఇది మనకు బ్యూటీ వాటర్. ఈ వాటర్ వల్ల మన ఫేస్ క్లీన్ చేసుకోవడం వల్ల, మేకప్ రిమూవ్ చేసుకోవచ్చు వల్ల, పౌడర్ వల్ల మన ఫేస్ అనేది గ్లో అనేది అవుతుంది. తర్వాత మళ్ళీ ఎసిడిక్ లెవెల్ 1 తీసుకున్నాం అనుకోండి, ఎసిడిక్ లెవెల్ 1 లో వచ్చేసి మనకు pH 6 వస్తుంది. ఓకే, pH 6 వాటర్ వస్తుంది. pH 6 వాటర్ వచ్చేసి మనం వంట వాడుకోవడానికి కానీ మిగతా దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎసిడిక్ లెవెల్ లో వచ్చేసి 3 టైప్ ఆఫ్ వాటర్ వస్తుంది, ఆల్కలైన్ లో 4 టైప్ ఆఫ్ వాటర్, ప్లస్ ఒక మెడిసిన్ వాటర్, మొత్తం 8 రకాల వాటర్. దీంతో పాటు మనకి ఈ వాటర్ లో మనకి ఇందాక నెగిటివ్ ఆర్పి అంటే మనం చూపించాము, ఆ నెగిటివ్ ఆర్పి అనేది ఆల్కలైన్ లో కూడా వస్తుందండి. అది చూపిస్తాను చూడండి. ఆల్కలైన్ లో ఎందుకు వస్తుంది? అది మనకు ఎప్పుడైతే ఆ వాటర్ లో ఉండే H2O మాలిక్యూల్స్ డివైడ్ కావడం వల్ల OH మైనస్ OH ప్లస్ కింద కన్వర్ట్ అవుతాయి. అంటే 2 మైనస్ అణువులు కలిస్తే ప్లస్ కదండి, ఇక్కడ ఉన్న ప్లస్ ని మనకు ఆ మైనస్ ల కింద కన్వర్ట్ చేసేస్తుంది. అందుకే మనకు నెగిటివ్ ఆర్పి తాగొద్దు. ఇప్పుడు మనం అదే తాగాల, నెగిటివ్ ఆర్పి వాటర్ తాగాల. అవునా? అవునండి. ఇప్పుడు మిషన్ ఆన్ చేస్తున్నా చూడండి. చూడండి, నెగిటివ్ వాటర్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో చూడండి పింక్ కలర్లో మారిపోయింది. నెగిటివ్ ఆర్పి అంటే మనకు ఈ మిషన్లో వచ్చేసి 8 రకాల వాటర్ ఉందండి. 8 రకాల వాటర్ మనకు కావాల్సిన హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ ఏంటి మొత్తం అన్ని తీసుకోవచ్చు. యాక్చువల్లీ బడ్జెట్ వచ్చేసి స్టార్టింగ్ 1,53,000 నుంచి స్టార్ట్ అండి. 1,53,000 5 ప్లేట్లు, 7 ప్లేట్స్ వచ్చేసి 1,83,000. అంటే ప్రతి 2 ప్లేట్లకు వచ్చేసి ప్లేట్ 15,000 ఎక్స్ట్రా పడుతుంది. అంటే మన దగ్గర సీరియల్ నెంబర్లు ఉన్నాయి 5, 7, 9, 11, 13. అంటే ప్రతి మోడల్ చేంజ్ అయిపోతే 30,000 ఎక్స్ట్రా అవుతుంది. మరి అంత బడ్జెట్ పెట్టిన వాళ్ళకి అండి ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టలేమంటారు, ఇంత బడ్జెట్ పెట్టలేము. ఇక్కడ 8 రకాల ఫీచర్స్ ఉన్నాయి కదండి, 8 రకాల ఫీచర్స్ ఉన్నాయి, 8 రకాల వాటర్ వస్తుంది. మీకు ఈ 8 రకాల వాటర్ అవసరం పడకపోవచ్చు, మీరు తాగడానికే కావాలా ఓన్లీ అన్నప్పటికీ మనం అదే ప్రోడక్ట్ దీంట్లో ఏమైతే వస్తుందో ఇదే మోడల్లో మనం డిజైన్ చేసామండి. దీంట్లో కంప్లీట్ వన్ సైడ్ RO ఉంటుంది. అంటే RO అనేది వాటర్ ని మనం ఏ వాటర్ ఇచ్చిన సోర్స్, ఇన్పుట్ వాటర్ వచ్చేసి బోర్ వాటర్ ఇచ్చిన, మంజీరా వాటర్ ఇచ్చిన, ఏ వాటర్ ఇచ్చినా ట్రీట్మెంట్ చేసేసుకొని మనకు వచ్చేసి మిషన్ ఆన్ చేసిన వెంటనే ఇది కూడా సేమ్ ఇక్కడ మొత్తం సిస్టమ్ ఉంటుందండి, డిస్ప్లే సిస్టమ్. ఫస్ట్ 30 సెకండ్స్ వరకు ఫ్లషింగ్ అవుతుంది. ఈ ఫ్లషింగ్ అయిన తర్వాతనే మనకు ప్యూరిఫైర్ స్టార్ట్ అవుతుంది. ప్యూరిఫైర్ స్టార్ట్ అయ్యి మనకు RO వాటర్ స్టోరేజ్, అంటే మనకు బ్యూటీ వాటర్ చెప్పాను కదా, ఆ బ్యూటీ వాటర్ వచ్చేసి ఈ ట్యాంక్ లో కిందకి స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ట్యాప్ ఉంటుంది, ట్యాప్ ద్వారా మీరు ఓపెన్ చేసుకొని ఫేస్ వాష్ క్లీనింగ్ అని చేసుకోవచ్చు. తర్వాత కంప్లీట్ ఈతల పక్క సెక్షన్ వచ్చేసి మనకు అయోనైజర్ సెక్షన్ ఉందండి. అంటే ఇది లిమిటెడ్, అంటే 15,000 లీటర్స్ వరకు మీకు 3 టైప్ ఆఫ్ వాటర్ వస్తుంది. అంటే ఇక్కడ pH 5 వస్తుంది, ఇక్కడ వచ్చేసి మెడిసిన్ కోసం pH 7 వాటర్ తీసుకోవచ్చు. తర్వాత హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ అని తీసుకోవచ్చు, తాగడానికి, బ్యూటీకి, అట్లాగే మెడిసిన్ తీసుకోవచ్చు. సేమ్ అదే ఈ మిషన్ కూడా రన్నింగ్ పెడతా చూడండి. ఇది కూడా మీకు ఏ విధంగా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఈ మిషన్ కూడా ఆన్ చేశాను. ఇప్పుడు మనకు ఈ మిషన్ లో వచ్చేసి ఇక్కడ 2 బటన్స్ ఇచ్చామండి. ఇది వచ్చేసి pH 7 వాటర్ చూడండి. ఆబ్జెక్ట్ ఇది వచ్చేసి pH 7 అండి. మనకు కావాల్సిన మెడిసిన్స్ టాబ్లెట్ వేసుకోవడం కోసం మిడిల్ బటన్ ద్వారా 7 వాటర్. సేమ్ అదే వాటర్ 6, 7 మధ్యలో వస్తుంది. మనం 7 అడ్జస్ట్మెంట్ చేసి 7కి ఇవ్వచ్చు ఇక్కడ. తర్వాత హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఇందాక చూపించాను కదా, అదే వాటర్ కత్తికంది చూడండి. దీంట్లో కూడా సేమ్ మనకు హైడ్రోజన్ అణువులు అనేది ఉన్నాయి చూడండి, టార్చ్ కనిపిస్తున్నాయి, సేమ్ కనిపిస్తున్నాయా? ఇవి తాగొచ్చు. ఇదే హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ మనకు దీంట్లో కూడా వస్తుంది. pH కూడా చూడండి
సేమ్ మనకు 8.5 ప్లస్ 9 pH దాకా వస్తుంది. 8 to 9 మధ్యలో ఈ pH మనకు సేమ్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ మనకు 3 రకాల వాటర్. ఇక్కడ వచ్చేసి pH 5 ఉంటుంది, ఇక్కడ వచ్చేసి pH 7 వస్తుంది. pH హైడ్రోజన్ ఎప్పుడు ఫ్రెష్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఇన్బుల్ట్ RO మనం 35,000 కి ఇచ్చేస్తున్నామండి. అంటే మనకి 8 రకాల అందులో 8 రకాల ఫీచర్స్ ఉన్నాయి, ఇందులో 3 రకాల ఫీచర్స్ ఉన్నా మేబీ సేమ్ వాటర్ ఇది ఇంకా బెటర్ అంటారు మిడిల్ క్లాస్ వాళ్ళకి గానీ చాలా బెటర్ అన్నాడు. ఇప్పుడు నేను ఎఫర్టబుల్ గా సెలబ్రిటీసే తాగాలనే వాటర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా తాగేందుకు డిజైన్ చేశాం కదా. ప్రతి ఒక్కరికి ఎఫర్టబుల్ ప్రైస్ లో ప్రతి ఒక్కరికి అందులో 3 years సర్వీస్ ఫ్రీ ఉంటుందండి, 1 year వ్యారంటీ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి 1 year 5 years సర్వీస్ ఫ్రీ ఉంటుంది, 2 years వ్యారంటీ ఉంటుంది. ఇది 1,53,000. ఇంత బడ్జెట్ ఇది సెలబ్రిటీస్ ఒకవేళ మీద పెట్టలేని వాళ్ళు ఇంత బడ్జెట్ మేము ఆల్కలైన్ వాటర్ కొనలేము ఇంత లేదు వాళ్ళు కూడా తాగాలి కదా. ఇప్పుడు డబ్బున్న వాళ్ళే ఆల్కలైన్ వాటర్ తాగుతుంటే ఎట్లా మేడం, డబ్బు లేని వాళ్ళు కూడా తాగాలి. కాబట్టి వాళ్ళ కోసం తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ప్రైస్ లో మనం డిజైన్ చేసాము. ఇన్బుల్ట్ RO మన దగ్గర వచ్చేసి మన కంపెనీ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ నుంచి మనం ఈఎంఐ ఇస్తున్నాము, తర్వాత క్రెడిట్ కార్డ్ నుంచి ఇస్తున్నాము, తర్వాత వచ్చేసి డెబిట్ కార్డ్ నుంచి కూడా ఈఎంఐ ఇస్తున్నాము. తర్వాత వచ్చేసి ఇంకా కస్టమర్ పర్వాలేదు జెన్యున్ కస్టమర్ అనుకున్నప్పుడు కంపెనీ 3 EMIs ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఈఎంఐ కింద డౌన్ పేమెంట్ కిందకి మిగతా 2 EMIలకు PDC చెక్స్ ఇచ్చారనుకోండి, ప్రతి ఎవరి మంత్ తీసుకుని ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇచ్చేస్తున్నాము. చూస్తున్నారు కదా, అంటే అంత బడ్జెట్ పెట్టే బదులు 35,000 లో మనకి బెనిఫిట్ గా అందులో కూడా మనకి ఈఎంఐలో ఇస్తారంట. చాలా గ్రేట్ అండి. అట్లా అందరూ హెల్దీ వాటర్ తాగాల. ఇప్పుడు మీరు ఇంత డెమో చూసిన తర్వాత ఆల్కలైన్ వాటర్ తాగాలనే దాని మీద మీకంటూ ఒక అవగాహన వచ్చేసింది. ఆల్కలైన్ వాటర్ తాగాలని 100 కంపల్సరీ ఆల్కలైన్ వాటర్ తాగాలి, చాలా ఇంపార్టెంట్ ఉంది. లేదంటే మనకు గవర్నమెంట్ సప్లై చేస్తున్న మంజీరా వాటర్ కానీ మున్సిపాలిటీ వాటర్ కానీ తాగొచ్చు, అది వేడి చేసుకుని తాగొచ్చు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఎసిడిక్ నేచర్ లో ఉన్న వాటర్ తాగడం వల్ల అన్ని నష్టాలు కానీ లాభాలు అనేవి ఏం లేవండి. ఒకటి టేస్ట్ కూడా అలవాటు పడి మీ హెల్త్ ని పాడు చేసుకోవద్దు. ఇప్పుడు ఇవన్నీ మనం ఎక్కడ పడితే అక్కడ మోసుకుపోలేము. మరి మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు కానీ మన చేతిలో హెల్ప్ఫుల్ గా ఉండేలాగా అట్లాంటివి ఏమైనా డిజైన్ చేశారు? మన దగ్గర వాటర్ బాటిల్ ఉందండి, క్యాన్స్ ఉన్నాయండి. ఈ వాటర్ బాటిల్ లో మీరు ఏ వాటర్ వేసుకున్నా కూడా ఇన్బుల్ట్ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ చూపిస్తుంది. ఇది ఈ వాటర్ బాటిల్ ఉందండి. ఈ వాటర్ బాటిల్లో మీరు ఇన్స్టెంట్ ఏ వాటర్ వేసినా కూడా సేమ్ ఫస్ట్ చూపించారు కదా ఇట్లా అదే వాటర్ వస్తుంది. తర్వాత జెగ్స్ ఉన్నాయండి, జెగ్స్ ఉన్నాయండి. ఈ జెగ్స్ లో కూడా సేమ్ మీరు వాటర్ వేసేసుకున్నారు అనుకోండి, ఈ జెగ్ లో వచ్చేసి ఇక్కడ మనకి ఇన్పుట్ మనం ఇంట్లో నార్మల్ గా వాటర్ పోసుకోవడానికి వస్తుంది, అవుట్పుట్ వచ్చేసి వాటర్ తీసుకున్నాం ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా వీలవుతుంది. ఇది 4.5 లీటర్ల వరకు పడుతుందండి. ఇవి మనం బయటికి వెళ్ళేటప్పుడు బాటిల్ క్యారీ చేయొచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు జెగ్స్ క్యారీ చేయొచ్చు. అంటే ఇంత 35,000 బడ్జెట్ పెట్టాలన్న వాళ్ళ కూడా ఇది జస్ట్ 3,300 రూపాయలు. అంటే 3,300 పెట్టి హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ తీసుకోవచ్చు. వాటర్ బాటిల్ వచ్చేసి 1,890 రూపాయలు, 1,890 రూపాయలు పెట్టి కూడా వాటర్ బాటిల్ తీసుకోవచ్చు. అంటే ఇన్బుల్ట్ RO ఉంది. ఇందులో సేమ్ మినరల్స్ వేసుకొని అయిపోయినప్పుడల్లా వేసుకుంటూ ఉండాలా, రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనకు రీఛార్జ్ చేసుకుని ఒక సిట్రిక్ యాసిడ్ పౌడర్ ఇస్తాము, ఆ పౌడర్ ద్వారా దాన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఎన్ని రోజులు ఉంటాయి? రోజులలో లెక్క లేదు మేడం, మనకి లీటర్లు ఇన్ని వేల లీటర్లు. ఇది వచ్చేసి 3,000 లీటర్లు అండి. జగ్ వచ్చేసి 5,000 లీటర్ల వరకు వస్తుంది. ఇట్లా లీటర్లు వేల లీటర్లలో రోజులు ఉన్నట్టు మనం కొలిసలేము ఆ విధంగా. దీంతో పాటు ఇన్బుల్ట్ ఇప్పుడు చాలా మంది RO సిస్టమ్స్ ఇందులో ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పారు మేము ఆల్రెడీ వాటర్ ప్యూరిఫైర్ కొన్నాం సార్, అయ్యో తెలియక వాటర్ ప్యూరిఫైర్ కొన్నాము, ఎట్లా పరిస్థితి అనేది. అలాంటి వాటర్ ప్యూరిఫైర్ ఉన్నా కూడా మన కంపెనీ హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ కిందకి మన కాడ HAAA అయోనైజ్డ్ ఫిల్టర్స్ ఉన్నాయండి. ఆ అయోనైజ్డ్ ఫిల్టర్స్ ద్వారా మనం వాళ్ళకు కూడా సేమ్ ఇలాంటి ప్రాపర్టీస్ ఇవ్వగలుగుతున్నాము. ఏ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ కూడా మనం చేయగలుగుతున్నాం అండి. అది జస్ట్ 2,500లో ఉంటుంది. దాన్ని మొత్తం రీసెట్ చేసేస్తారు. మన ఆల్కలైన్ రీసెట్ చేయమని RO అనేది కామన్. అంటే బ్యూటీ వాటర్ వచ్చేది మా కంపెనీ అయినా అదర్ బ్రాండ్స్ అయినా ఏ బ్రాండ్స్ అయినా సేమ్ ఒకటే. దాని తర్వాత ఆ నీళ్లను మనం కన్వర్ట్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ మనం చేస్తున్నాం.
మళ్ళీ కంప్లీట్ మొత్తం ఆర్ఓ సిస్టమ్ కొనకుండా మనం చేస్తున్నాము. ఇంకా మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. 18,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 18,000. స్టార్టింగ్ 18,000 నుంచి 2,80,000 వరకు ఉన్నాయండి ప్రొడక్ట్స్. ఇంకా దానికంటే పెద్దది కూడా ఉందా? హైయెస్ట్ 2,80,000 అండి. ఇంకా దీంతో పాటు మనం కమర్షియల్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు మనకు క్యాన్ వాటర్ అమ్మేతోళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, ఆ ప్లాంట్స్ కూడా హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ కింద కన్వర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి క్యాన్ వాటర్ ఇస్తున్నారు అంతా, ఆ క్యాన్ వాటర్ ఇవ్వకుండా డైరెక్ట్ గా వాళ్ళు హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ ఇచ్చేటట్టు ఆ ప్లాంట్ లో కూడా మనం డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 5 రూపాయలకు 10 రూపాయలకు మారింది, ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 100% నెసెసరీగా ఆల్కలైన్ వాటరే కావాలి. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటర్ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని కన్సల్ట్ అయితే మనం వాళ్ళ ప్లాంట్ కూడా హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అసలు వాటర్లో ఇన్ని రకాలు ఉంటాయి, ఇలా ఉంటుంది అని మా ఆడియన్స్ అందరికీ చెప్పి నాకు కూడా ఒక క్లారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో చూసాం కదా, ఫస్ట్ వచ్చినప్పుడు మనకు ఎన్ని రకాల డౌట్స్ ఉండే, ఏ వాటర్ తాగాలి, ఏ వాటర్లో pH లెవెల్స్ ఎన్ని ఉంటాయి అని మొత్తం డౌట్సే ఉండే. కానీ ఇక్కడికి వచ్చినాక ఆయన అన్ని డెమో చూపించిన తర్వాత అసలు మనకు ఆల్కలైన్ వాటర్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసింది. సో ఎఫోర్డబుల్ ప్రైస్లో 18,000 నుంచి 2 lakh వరకు మనకు ఇక్కడ బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. అట్లాగే ఈఎంఐలో కూడా వీళ్ళు మనకు ఎఫర్ట్ చేస్తున్నారు. సో ఇది చాలా బెనిఫిట్ అనే చెప్పాలి. అట్లాగే వీళ్ళకి ఏపీ తెలంగాణలో చాలా రకాల బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అట్లాగే ఎవరైనా బిజినెస్ చేసుకోవాలంటే ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో ఒకవేళ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కిందున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.